అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ సమాజంలో మనిషి అనగా మనమే. మనలో అనేక మంది ఎక్కువగా ఎలా ఆలోచించే అవకాశాలు ఉంటాయి, ఎక్కువగా దేనిని వెతుకుతారు అంటే ఇది బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. నేను ఇలాంటి వ్యక్తిని, నేను దీని కొరకు మాత్రమే ఉన్నాను అనే విషయాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, అంటే బయటికి కనపరచకపోవచ్చు. కానీ ఎక్కువ మంది చాలా సింపుల్గా ఆలోచించేది, చాలా సింపుల్గా దీని యొక్క ఆలోచనలో పడిపోయేది ఏంటంటే, నన్ను ఎదుటివారు ఏమనుకుంటున్నారు, నేను అతని దృష్టికి తక్కువైపోతానేమో, నేను ఆమె దృష్టికి తక్కువైపోతానేమో, నేను సమాజం యొక్క దృష్టికి తక్కువైపోతానేమో అనే ఈ క్వాలిటీ ఉంటుంది చూసారా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. అంటే దీని యొక్క మాయలో అనేక మంది పడిపోతారండి. దీని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకంటే మీరు ఆలోచించినట్లయితే కొన్ని సందర్భాలు మన బైబిల్ని చూస్తూ వచ్చామనుకోండి. దావీదు గారు గొలియాతుని సంహరించిన ఆ సందర్భంలో, దావీదు గారు గొలియాతుని దేవుని చిత్త ప్రకారంగా గొలియాతుని నేలను పడవేసిన సందర్భంలో అప్పుడు ఏం జరిగింది? ఎందుకంటే స్త్రీలు వారిని పొగుడుతూ వస్తున్నారండి. స్తోత్రగానము చేయుచు వచ్చారు. ఏమని? దావీదు 10,000 కొలదియు, సౌలు 1,000 కొలదియు హతము చేసిరి అని మాట్లాడతారండి వాళ్ళు. వెంటనే అప్పటి వరకు ఆయన మనస్తత్వం ఎలా ఉంది అనేది మనకి బైబిల్లో స్పష్టంగా తెలియజేశారు. కానీ అతని మనస్తత్వం ఎంత క్రూరంగా మారిపోయింది అనేది మనం అక్కడ చూడొచ్చండి. దావీదు మీద సౌలునకు విషపు చూపు కలిగెను. దేనికంటే, నేను కదా రాజుని, నన్ను కదా ఎక్కువ మంది పొగడాలి, నన్ను కదా ఎక్కువ మంది గొప్ప చేయాలి, ఎందుకు దావీదుని గొప్ప చేస్తున్నారు అనే భావన అనేది సౌలు గారిలో రావటం మనం చూడొచ్చండి. ఇంతే కాదండి, ఇలాంటి సందర్భాలు మనం బైబిల్లో వెతుకుచూ వచ్చామనుకోండి, అనేక మందిలో ఈ లక్షణాలు అనేవి మనకి ఉన్నట్టుగా మనకు కనబడుతుంటుంది. మనలో కూడా ఉంటాయండి, కానీ మనం బయటికి ఎక్స్ప్రెస్ చేయం. కానీ ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. చూడండి, మందిరానికి వెళ్ళినప్పుడు కూడా మనం స్పెషల్గా కనిపించాలనుకుంటూ ఉంటాము. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేం ఆలోచిస్తారు. మన ముందు కనుక మనకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని ఎవరైనా కానీ పొగిడితే కనుక మనకి ఒక రకమైన అసూయ మన హృదయంలో వస్తూ ఉంటుంది. సమాజంలో మనకు పేరు తగ్గిపోద్దేమో, సమాజంలో నాకు ఒక వాల్యూ ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. అలా స్వనీతిని లేదా స్వకీయ మహిమను కోరుకున్నటువంటి వారు మరి దేవుని చిత్త ప్రకారంగా ఈ భూమి మీద బ్రతికినట్లుగా వాళ్ళ యొక్క ఆలోచనలనేవి సఫలమైనట్టుగా మనకి బైబిల్లో ఎక్కడ కనిపించదండి. పైగా వారు ప్రాణాలను కూడా కోల్పోయిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని కొరకు బ్రతికేవారు ఎప్పుడు కూడా స్వకీయ మహిమను ఎక్స్పెక్ట్ చేయరు, స్వకీయ మహిమను పొందుకోవాలని అనుకోరు. నేను మాత్రమే గొప్పగా కనిపించాలి, నన్ను మాత్రమే అనేకులు పొగడాలి, నన్ను మాత్రం అనేకులు గొప్పగా చూడాలనే ఉద్దేశం ఎప్పుడూ కూడా ఆలోచించరు, వెతకరు. అపోస్తల కార్యాల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, పౌలు గారు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన్ని దేవుడు అంటారండి కొంతమంది. మనం గమనించవచ్చు 14 అధ్యాయాలు మనం గమనిస్తే, ఆయన్ని దేవుడు అన్నప్పుడు, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ అన్నట్టుకి దేవుళ్ళు కాము కదా, ఆకాశమును భూమియు సముద్రమును అందులో సమస్తమును సృష్టించిన దేవుడు తానే దేవుడు, మేము దేవుడు కాదయ్యా, మేము ఒక మనుషులమయ్యా అని వెంటనే వారు దాన్ని డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు, డైవర్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా పొగడ్తలకి మనం పడిపోకూడదండి, పొగడ్తలు కోరుకోకూడదు. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఏంటి ఆ శ్రమ? ఎక్కడికి తీసుకెళ్తుంది ఆ శ్రమ అంటే, మనల్ని నరకానికి కూడా తీసుకువెళ్ళే అవకాశాలు ఉంటాయండి. చిన్నదేనండి, అసలు మన పేరు సంపాదించుకోవడం అనేది చాలా చిన్న పని. మీకు చూపిస్తా బైబిల్లో నుంచి
పేరు సంపాదించుకోవడం అనేది చాలా చిన్న పని, కానీ దాని కొరకు బ్రతకటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. పేరు సంపాదించుట కొరకే బ్రతకటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. దాని కొరకు మనం ఎన్ని విచిత్రమైన వేషాలు వేస్తామో మనకు తెలియకుండా మనమే వేస్తూ ఉంటామండి. ఆ మాయలో మనం పడకూడదు. నాకు పేరు రావట్లేదేంటి, నన్నెవరు గుర్తించట్లేదేంటి, నేనెవరికి కనిపించట్లేదేంటి, నన్నెవరు పట్టించుకోవట్లేదేంటి, నేనెందుకు అంత ఇంకా నా గురించి ఎందుకు ప్రజలకు తెలియట్లేదు అని మనం కనుక ఆ ఆ కోణంలోకి మనం వెళ్ళిపోయామంటే, ఆ వ్యూలోకి మనం వెళ్ళిపోయామంటే ప్రియులారా, ఎవ్వరు కూడా గుర్తించినటువంటి ఆ స్థాయిలోకి మనం వెళ్ళిపోతాము. అది మాత్రమే కాకుండా ప్రియులారా, మనకి తెలియకుండా మనం వాక్యానికి విరుద్ధమైన పనులు ఎన్నో చేస్తామండి. ఆ సంఘటనలు అనేవి బైబిల్లో మనకి ఎన్నో కనబడతాయండి. ఉదాహరణకి ఒకటి చూపిస్తాను మీకు. ఆదికాండం మనం చూస్తానండి, 11వ అధ్యాయం మనం చూద్దాం. 4వ వచనం మనం చూద్దామండి. ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, మరియు వారు మాట్లాడుకుంటున్నారండి. ఏం మాట్లాడుకుంటున్నారు ఇంతకీ? మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, చూసారా చక్కగా ఉందో? ఏం చేస్తారంట కట్టుకొని? పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా. చూసారా ఏమైందో ఇంతకీ? వాళ్ళ ఆలోచన ఏంటయ్యా అంటే, భూమి అందంతటా చెదిరిపోకుండా దేవుని యొక్క ప్రణాళిక ఏంటి ఇంతకీ? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. వీళ్ళ ఆలోచన ఏంటి ఇంతకీ? భూమి అందంతటా చెదిరిపోకుండా మనం ఏం చేద్దామంటే ఆకాశం నుండి ఒక పెద్ద గోపురం కట్టుకుందాము. ఇది దేవుని యొక్క చిత్తం అంటారా కాదంటారా? ఎందుకు? ఎందుకంటే పేరు సంపాదించుకోవాలని. ఈ పేరు సంపాదన అనేది ఉంటుంది చూసారా, నిజంగా చాలా ప్రమాదకరమైనటువంటిదండి. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా కొంతమంది ఆ పేరు సంపాదించుకోవడం కొరకు ఎన్నో రకాల ప్రణాళికలు వేస్తూనే ఉంటారండి. కొంతమంది కొన్ని వాక్యానికి వ్యతిరేకమైనవి కూడా చేస్తూ ఉంటారు. మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటామండి. ఇది బైబిల్లో లేదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది వాక్యానుసారమైనది కాదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారంటే కేవలం ఒకటేనండి, పబ్లిసిటీ కోసం ప్రభువుకి వ్యతిరేకమైనవి ఎన్నో చేస్తూ ఉంటారండి, కేవలం పబ్లిసిటీ కోసం అంతే. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ పేరు సంపాదించుకోవడం అనేది చాలా చిన్నదే, కానీ దాని కొరకు ప్రయాసపడటం అనేది, దాని కొరకు మాత్రం మనం ఆలోచించడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే ప్రారంభంలో దేవునికి అనుకూలమైనటువంటి పనులతోనే ప్రారంభించి వెళ్ళే కొద్ది కంప్లీట్ డిస్టర్బెన్స్, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ప్రణాళికకి కంప్లీట్ డీవియన్స్లోకి మనం వెళ్ళిపోతామండి. చూడండి, మీరు ఆలోచిస్తే దేవుని యొక్క ప్రణాళిక, ఈ సృష్టిని దేవుడు క్రియేట్ చేయటం వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటి? ఆదామును భూమి మీదకి పంపించడం వెనక ఆలోచన ఏంటి? ఆయనకి పిల్లలు కావాలి, వారు పరిశుద్ధులైన పిల్లలు కావాలి, దాని నిమిత్తము వారందరూ భూమి అందరూ విస్తరించాలి, భూమి నిండా పిల్లలు కావాలనే దేవుని యొక్క ప్రణాళికను వ్యతిరేకంగా కంప్లీట్ డీవియన్స్, పరిపూర్ణమైనటువంటి వ్యతిరేకమైన స్వభావంతో మనం అసలు వెళ్ళిపోవద్దు. మనందరం ఎక్కడే ఉందాం. ఏం చేద్దాం? ఇక్కడ నుండి ఒక గోపురం కడదాం, కట్టి ఏం చేయాలి ఎందుకు? దేవుణ్ణి ఆరాధిద్దాం కాదండి. కట్టి ఏం చేయాలి ఎందుకు? పేరు సంపాదిద్దాం. మనకంటూ ఒక పేరు ఉండాలి కదా. నీకు ఆల్రెడీ ఒక పేరు ఉంది కదా బ్రదర్, అది వదిలేశారా? దేవుడు నీకంటూ ఒక పేరు ఇచ్చారు. ఏంటిందుకి? దేవుని కుమారులు. మనకు ఒక పేరు ఉందండి. ఆ పేరు కంటే గొప్ప పేరు మనకి ఏం కావాలి మీరు చెప్పండి? మనకి దేవుడు పెట్టిన పేరేంటి ఇంతకీ? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే. చూసారా చక్కగా ఉంది. మనం ఎవరండి ఇంతకీ? మనము దేవుని పిల్లలమే. మరి దేవుని పిల్లలమైనటువంటి మనకి మరొక పేరేంటి? ఇంకా గొప్ప పేరేంటి ఇంతకీ? అలా కాదులేండి, మనం దేవుని పిల్లలమే, కానీ మా ఊరిలోనూ గుర్తించట్లేదే. మనం దేవుని పిల్లలమే, కానీ యూట్యూబ్లో నన్ను ఎవరు చూడట్లేదే. మనం దేవుని పిల్లలమే, కానీ నా గురించి ఎవరికి తెలియట్లేదే. మనం దేవుని పిల్లలమే, కానీ మనం ఎలా ఎదగాలి ఇంతకీ? ప్రియులారా, లోకం మనల్ని గుర్తించాలి, లోకంలో నాకంటూ ఒక పేరు రావాలి, లోకంలో నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వాల్యూ ఉండాలి అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారంటే, దేవుడిచ్చిన దానికంటే గొప్పదేదో ఉందని ఎత్తుక్కుంటూ ఉంటారండి. దేవుడిచ్చిన దానికంటే గొప్పది ఇంకేదో ఉందనుకుంటూ ఉంటారు. మీరు అవ్వ విషయంలో కూడా మనం ఆలోచించినట్లయితేనండి,
ఇదిగో మీరు దేనిని తిని దినమున ఎలా అయిపోతారో తెలుసా? దేవతల వలె ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ దేవుని పిల్లలే కదా! మళ్ళీ కొత్తగా దేవతలు అవ్వటం ఏంటి? చూడండి, దేవుని యొక్క వాక్యము ఏముందనే దాని మీద గనక మనం శ్రద్ధ పెట్టకుండా, ఎప్పుడైతే అదర్ సైడ్ గనక మనం శ్రద్ధ పెట్టడం ప్రారంభించామో, ఎప్పుడైతే వేరే కోణాలలో మనం గనక ప్రారంభించామో, మన యొక్క మూలాలకి వేర్లు లేకుండా మనం అయిపోతాం. మనం గుర్తుంచుకోవాలండి. వాళ్ళ ప్రణాళిక ఎలా చెదిరిపోయిందో మనం చూసాం. బాబెలు గోపురం సంబంధించిన ప్రణాళిక అడ్రస్ లేకుండా అయిపోతుందండి. ఏదైనా వనంలో వారికంటూ ఒక ఉనికి లేకుండా అయిపోయిందండి. ఫరో విషయం కూడా మనం చూడొచ్చు అపోస్తుల కార్యాలలో. అబ్బా, ఇతను దేవుడే అన్నారండి కింద ప్రజలు. ఆయన స్వకీయ మహిమను కోరుకున్నారు కనుక వెంటనే పురుగులు పడి చనిపోయినట్టుగా మనం చూడొచ్చండి. పేరు సంపాదించుకుందామనే ఆలోచన చాలా ప్రమాదకరమైందండి. అది మనల్ని నరకానికి తీసుకువెళ్తుంది. లోకం గుర్తించట్లేదు, లోకం గుర్తించట్లేదు, లోకం గుర్తించట్లేదు అనే ఆలోచన దయచేసి మీరు మానుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:1 మనం చూస్తే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చురుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను గుర్తిస్తున్నానుందండి. లోకం మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. మనం ఆయన పిల్లలం కాబట్టి లోకం మనల్ని గుర్తించదు. లోకం గుర్తిస్తుందంటే మనం ఆయన పిల్లలా ఉండలేదని అర్థం. ఎక్కడో మనం ఆయన పిల్లలు కాకుండా మారిపోతున్నాం. లోకం గుర్తించే స్థాయికి మనం అంత గొప్పగా, అంత హీనమైన స్థాయికి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే లోకము కూడా గుర్తించని గొప్ప స్థాయిలో మనం ఉన్నాము. అది దేవుని పిల్లల మనం. ఆయననే గుర్తించలేదు లోకం, మనల్ని ఎలా గుర్తిస్తుందండి? దేవుని కుమారునే గుర్తించలేదు లోకం, మనల్ని ఎలా గుర్తిస్తుందండి? దేవుడు ఉన్నాడా, అసలు ఉన్నాడా, ఉంటే ఏంటని ఆయనను గుర్తించకుండా, ఆయన స్వభావాన్ని గుర్తించకుండా బ్రతుకుచున్నటువంటి వారు ఉన్నారండి. మరి వాళ్ళు మనల్ని గుర్తించాలని కోరుకోవడం ఏంటండి? మన కన్న తండ్రిని, దేవుణ్ణి ఆయన గుర్తించినప్పుడు మనం గుర్తించాలని మనం వాళ్ళ దృష్టిలో పేరు సంపాదించుకోవడం కోసం దేవాది దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలండి. అయినా మీకు ఒక విషయం చెప్పమంటారా? లోకం గుర్తించకపోవచ్చేమో కానీ, లోకం మనల్ని పొగడకపోవచ్చేమో కానీ, లోకానికి మన విలువ తెలియకపోవచ్చేమో కానీ, ఈ లోకములో నుంచి బయటకు వచ్చినటువంటి వారిని మాత్రం దేవుడు వాళ్ళ దృష్టిలో గనక మనం గనక వాక్యానుసారంగా ఉంటే వాళ్ళ దృష్టిలో దేవుడు మనల్ని గొప్పగా చేసే పనిలో ఎప్పుడూ ఉన్నారండి. మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు లోకానికి ఒకలా కనబడతారండి, లోకాన్ని విడిచిపెట్టిన వారికి ఒకలా కనబడతారండి. లోకాశలను విడిచిపెట్టిన వారికి ఒకలా కనబడతారండి, లోకంలో బ్రతికే వాళ్ళకి ఒకలా కనబడతారండి. లోకంలో బ్రతికే వాళ్ళకి 3 మేకలే తీసుకోలేని వాడు ఆయన ఒక దేవుడా అలా కనబడతారండి. లోకాశలను, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము, ఈ లోక పట్ల, లోకానికి సంబంధించి పరిపూర్ణమైన అవగాహన తెచ్చుకున్నటువంటి వాళ్ళకి మాత్రం నా కొరకు 3 లోకాలను సృష్టించిన దేవుడు, నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టారే, నా కొరకు సమస్తాన్ని త్యాగం చేశారే, నేనేం చేస్తున్నా ఆయన కొరకు, నేనేం చేయలేకపోతున్నానని దినదినము పశ్చాత్తాపడుతూ ఆయన కొరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి. ఆయనని హృదయం అంతా నింపుకుంటారండి. ఎవరయ్యా అంటే, ఎవరైతే లోకాశలను విడిచిపెడతారో, దేవుని ప్రేమను వెతుకుతారో వాళ్ళు. అందుకే ఒక మాట ఉంటుందండి, లోకానికి ఆయన వెర్రివాడు, కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి, దేవుని నమ్ముకున్న వారికి, రక్షింపబడే వారికి ఆయన ఒక శక్తి, ఒక మహాశక్తి, దేవుని శక్తి, దేవుని జ్ఞానము. కనుక ప్రియులారా, ఎవరైతే లోకంలో బ్రతుకుచున్నారో వాళ్ళు మనల్ని గుర్తించకపోవచ్చు, వాళ్ళకి మనం తెలియకపోవచ్చు, వాళ్ళు మనల్ని ఐడెంటిఫై చేయకపోవచ్చు. కానీ ఎవరైతే క్రీస్తులోకి వచ్చారో వాళ్ళకి మాత్రం నిన్ను నన్ను ఎలా ఉంచుతున్నారో తెలుసా? ఒకవేళ మనం కనుక క్రీస్తుని గైకొని, క్రీస్తు ఆజ్ఞలు గైకొని, దేవుని యొక్క మాటలు మనం గైకొని, దేవుడు చెప్పిన విధంగా కనుక మనం నడుచుకుంటూ వెళ్తున్నట్లయితే కనుక మన గురించి దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ మనం చూద్దామండి. 7వ కనుక మనం చూస్తే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ప్రియులారా, మనం కనుక వాక్యాన్ని నేర్చుకుంటే,
దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటే, ఈ జ్ఞానం ప్రకారంగా మనం నడుచుకుంటే గనక, వాక్యానుసారంగా మనం వెళ్తూ ఉంటే గనక ప్రియులారా, దీని వలన అనగా వాక్యము వలన మనకేమొస్తుందంటే అండి, మహిమ వస్తుంది. ఆ గొప్ప పేరు వస్తుంది. అది ఈ భూమి మీద మాత్రమే కాదండోయ్. ఈ భూమి మీద మాత్రమే కాదు. ఈ భూమి మీద మాత్రమే అనుకున్నోళ్ళు మీరు బహుశా. ఒకవేళ మీరే గనక వాక్యానుసారంగా వాక్యాన్ని తెలుసుకొని, వాక్యానుసారంగా వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్తున్నట్లయితే గనక, వాక్యానుసారంగా మీ జీవితాన్ని క్రియల్లో చూపిస్తూ వెళ్తే గనక, ఇది ఎందుకుందయ్యా అంటే, మన మహిమ నిమిత్తం దేవుడు దీన్ని దాచి ఉంచారు. అది ఈ భూమి మీద మాత్రమే కాదు ప్రియులారా, యేసుక్రీస్తు వారు రెండో రాకడలో జరిగినప్పుడు ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు, ఒకవేళ ఇప్పుడే గనక యేసుప్రభు వారు వస్తే ఇప్పటి వరకు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి ముందు, సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడినప్పుడు వాళ్ళందరి ముందు నీవు నేను గనక వాక్యానుసారంగా మనం బ్రతికినట్లయితే గనక వాళ్ళందరి మధ్యలో దేవుడు నిన్ను నన్ను ఏమంటారు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా. పిల్లరా, దేవుని చేత ఆ సర్టిఫికేట్ పొందుకోవడం అంటే, దేవుని చేత ఆ పేరు పిలిపించుకోవడం అంటే, దేవుడి చేత అంత ఆయన ఆయన హృదయంలో నుంచి, హృదయాంతరంగాల నుంచి మనల్ని నమ్మకమైన మంచి దాసు అని అనడం అంటే నిజంగా అది మామూలు మహిమ కాదు ప్రియులారా. అది గొప్ప మహిమ, మహిమల కంటే గొప్ప మహిమ అది. అటువంటి పేరు మనం సంపాదించుకోవడం కొరకు మనం ప్రయాసపడాలి కానీ ఈ లోకంలో ఎవరో మనల్ని ఏదో చేయలేని కాదండి. ఆయన కొరకు బ్రతకడం అంటే వెరీ సింపుల్ అండి. లోకాశలను విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, ఆయనకు అంటుకట్టుబడి ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. అలా కనుక మనం జీవించగలిగినట్లయితే కనుక వెరీ సింపుల్. ఒకవేళ మనం అలా ఉంటే కనుక ఆయన అంటున్నారు, బైబిల్లో మనకు కనబడుతుంటుందండి, మనుషుల దయ అందును దేవుని దయ అందును వర్ధిల్లుతాము. ఎప్పుడైతే దేవుని దయను విడిచిపెట్టి మనుషుల దయను కోరుకుంటామో అన్నీ కోల్పోతాము. కానీ దేవుని దయలో వర్ధిల్లాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో, దేవుని వాక్య ప్రకారంగా ఎప్పుడైతే నడుచుకుంటామో ఆటోమేటిక్గా దేవుని దయలో వర్ధిల్లుతాము, మనుషుల దయలో కూడా వర్ధిల్లుతాము. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, మనం మనుషుల దయను కోరుకుంటే మాత్రం అన్నీ కోల్పోతాము, దేవుని దయను కోరుకుంటే మాత్రం అన్నీ పొందుకుంటాము. అది లోకపరంగా మనం దేవుని యొక్క చిత్తమైతే అన్ని దీవెనలు మనం పొందుకుంటాము. పరసంబంధమైన దీవెనలు కూడా దేవుని చిత్తమైతే అనేకమైన మనం పొందుకుంటాము. కనుక మహిమను అంటే మనకు ఒక పేరు సంపాదించుకోవడం అనేది చాలా సింపుల్ అండి. అదేంటంటే వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహించి, వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించి, వాక్యానుసారంగా మనం బ్రతకగలిగినట్లయితే కనుక అవసరతను బట్టి దేవుడు మనల్ని గొప్ప చేస్తూ ఉంటాడండి. అంతేగాని గొప్ప కొరకు మనం బ్రతకూడదు. గొప్పగా మనం బ్రతకాలి అంటే, గొప్ప చేయబడాలని మహిమను వెతికి, స్వకీయ మహిమను వెతికి మనం ఏది చేసినా కూడా అది కొంతకాలం మేబీ ఆ ప్రాజెక్ట్ వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది, కానీ ఎండ్కి వచ్చేసరికల్లా మాత్రం అది కొలాప్స్ అయిపోతుంది. కనుక ఈ విషయాన్ని మనందరం దృష్టిలో ఉంచుకొని దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, పరిశుద్ధ మహోన్నతుడ, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ కృపలో బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా దీవించబడినట్లుగా, బలపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభా, మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి మేమందరం కూడా నడుచుకునే ధన్యతను అందించండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయండి తండ్రి. ఏది ఏమైనప్పటికీ ప్రభా, మేమందరం ఇంకా నమ్మకంగా, యథార్థంగా ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభా, ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, ఈ పరిచర్యను మరొకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇందులో కొరతగా ఉన్న ప్రతిదీ ప్రభా మీ చిత్తమైతే దయచేయండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి ఇంకా వేగంగా మేము అందరం ముందుకు సాగినట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ తండ్రి మీ చిత్త ప్రకారంగా ప్రతిదీ నడిపించమని దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.